హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ రమ్య చౌదరి. ఎస్, సెప్టెంబర్ 29th వరల్డ్ హార్ట్ డే వస్తుంది. సో హార్ట్కి రిలేటెడ్గా కొన్ని ఫ్యూ పాయింట్స్ అయితే మాట్లాడదాం. ఇప్పుడు మనతో ఉన్నారు విజయవాడ నుంచి మణిపాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సందీప్ గారు. హీ వాజ్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. ఎస్, సెప్టెంబర్ 29th వరల్డ్ హార్ట్ డే వస్తుంది. అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ వరల్డ్ హార్ట్ డే? వరల్డ్ హార్ట్ డే అనేది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఫ్రమ్ మల్టిపుల్ కంట్రీస్ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకొద్దామని స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ అండి. అది ఎవ్రీ ఇయర్ ది సేమ్ డే 29th కనెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ ద 25th వరల్డ్ హార్ట్ డే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో దీంట్లో కూడా ఏంటంటే మెయిన్గా ది థీమ్ వచ్చి డోంట్ స్కిప్ ఎ బీట్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే మా యూత్ కానీ అదర్ పీపుల్కి కానీ జనరల్ అవేర్నెస్, రెగ్యులర్ కన్సల్టేషన్స్, సర్వైలెన్స్, స్టెప్స్ టు బి టేకెన్ టు ప్రొటెక్ట్ దేర్ హార్ట్, దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే క్యాంపెయిన్. గతంలో చూసుకుంటే హార్ట్ స్ట్రోక్స్ అనేవి మనకి 50+ 40+ అలా ఉండేది. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. వై? యంగ్స్టర్స్కి మెయిన్గా హార్ట్ స్ట్రోక్స్ రావడానికి మెయిన్ రీజన్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటారండి. మెయిన్గా ఒబిసిటీ లెవెల్స్ కానీ, చైల్డ్హుడ్ ఒబిసిటీ కానీ నుంచి డయాబెటీస్, ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ రావడం కానీ, హైపర్ టెన్షన్ లెవెల్స్ కానీ అబ్జార్బెంట్గా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉండటం వలన ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో దానికి సంబంధించి ఈ కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అయ్యి రక్తనాళాల్లో హార్ట్ స్ట్రోక్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుందండి. ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇవి మనకి హార్ట్ స్ట్రోక్కి కాజ్ అవుతాయి అంటారా? కరెక్ట్. చాలామందికి రెగ్యులర్ స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందనే కన్సెప్షన్ ఉంది, కానీ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే దాని బదులు వేపింగ్ చేద్దాం అని అనుకుంటున్నారు. బట్ ఈవెన్ వేపింగ్ ఈజ్ ఈక్వల్లీ ఆర్ మోర్ డేంజరస్ దెన్ స్మోకింగ్ అండి. అండ్ లైక్ వైజ్ ఆల్కహాల్ కూడా పూర్వం 2 pegs ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే పర్లేదు అనుకునే వాళ్ళు, కానీ ఇట్ ఈస్ బియాండ్ డౌట్ ప్రూవ్డ్ దట్ ఈవెన్ అ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ రియల్లీ డేంజరస్ టు హార్ట్. సో ఆల్ దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మార్చాలి. ఈ జస్ట్ లేట్ నైట్స్ డిన్నర్స్ కానీ, లేట్ నైట్ స్లీప్స్ కానీ, వీటి వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ, కార్టిసాల్ లెవెల్స్ కానీ పెరిగిపోయి హార్ట్ అటాక్స్ రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. హ్యాపీ వరల్డ్ హార్ట్ డే అండి. Happy World Heart Day to all the people out there, and please do exercise and have a good healthy lifestyle. Thank you. రైట్, థ్యాంక్ యూ.